నెల రోజుల వరకు నిల్వ ఉండే వెల్లుల్లి చట్నీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నోటికి ఏం తినబుద్ధి కానీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు ముందుగానే బౌల్లో వేసి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ కప్పు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి హాఫ్ కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లోకి చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఆవాలు పక్కన పెట్టుకున్న హాఫ్ కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని చింతపండు పేస్ట్ని కూడా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, రుచి సరిపడా ఉప్పు, కారానికి సరిపడా కారపొడి వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసేసుకొని అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతేనండి, వేడివేడిగా వెల్లుల్లి చట్నీ రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. వెల్లుల్లి తింటే కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.